అనేవాడు మనల్ని బెదిరిస్తున్న సమయంలో లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్న సందర్భంలో, మనకు ప్రాణాపాయ స్థితి కలిగిస్తున్న సందర్భంలో మనం చేతబడి అనే విధానం, అంటే మనల్ని మనం రక్షించుకొనుటకు చేసే ప్రక్రియలో భాగంగానే మనల్ని మనం రక్షించుకునే క్రమములో వారి అడ్డు తొలగించుకొనుట ధర్మము కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి ఏమిటంటే, మన యొక్క ప్రాణహాని ఉంటేనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవచ్చును. దీంట్లో విధానాలు అక్రమ సంబంధం పెట్టుకున్న విధానంలో ఆ యొక్క శత్రువు మగతనం లేకుండా చేయవచ్చును. రెండవది, అక్రమ సంబంధం ఒక స్త్రీ ఒక పురుషుడు పెట్టుకున్న సందర్భంలో వారిని విడదీయను వచ్చును. ఇక వేరే విధంగా వ్యాపార స్థలంలో కానివ్వండి, భూ వివాదాల్లో కానివ్వండి తలదూరుస్తూ మిమ్మల్ని మాటకి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న సందర్భంలో ఆ యొక్క ఇంటిని ఊరిని వదిలి వెళ్ళే విధంగా కూడా చేయవచ్చును. అదే కాకుండా కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడిపోయే విధంగా, లేవలేని పరిస్థితిలో ఉండే విధంగా చేయవచ్చును. ఇంకొక విధానంలో పూర్తిగా మనిషి ప్రాణాపాయ స్థితికి కూడా పోయే విధంగా చేతబడి క్షుద్ర పూజలు చేసే విధానాలు ఉంటాయి. కనుక మన యొక్క ప్రాణాపాయ స్థితి ఉన్న సందర్భంలోనే ఇలాంటి విధి విధానాలు ఇది కూడా అనుభవం ఉన్న గురువులు మాత్రమే చేయగలరు. కనుక ఇంకొక సందర్భం ఏమిటంటే, చేతబడి అని చేసి ఓర్వలేక చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనం అనుభవజ్ఞులను గురువుని సంప్రదించి యంత్రాలు తీసుకొని మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేయాలి.